వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో లాసెట్ 2025 కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ నిన్న రిలీజ్ చేశారు. ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి. అయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మాకు సీట్ రాలేదు, నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు అని అడుగుతున్నారు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ రావాలి అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ కాలేజ్లో ఎంతమంది జాయిన్ అయ్యారు అనే డేటా వచ్చిన తర్వాత మాత్రమే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ ఇస్తారు. ఇప్పుడు సీట్ వచ్చిన స్టూడెంట్స్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 4th ఇచ్చారు కనుక సెప్టెంబర్ 5th తర్వాతనే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి వస్తాయి. మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. నేను సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు వచ్చినా అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు సీట్ రాని స్టూడెంట్స్ ప్రజెంట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ర్యాంకు దగ్గరలో ఉన్న వారికి ఏ కాలేజీలో సీట్ వచ్చిందో కొంచెం రాసి పెట్టుకోండి. సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు యూజ్ అవుతుంది. అట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు సీట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఏ కాలేజీలో ఏ ర్యాంక్ వారికి సీట్ వచ్చింది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైటు, మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం లింక్ కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీరు అఫీషియల్ వెబ్సైట్కి వచ్చినాక కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫేజ్ 1 ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు ఏ కాలేజీలో చెక్ చేయాలనుకుంటున్నారు ఆర్ మీకు ఏ కాలేజీలో సీట్ కావాలనుకుంటున్నారు సెకండ్ ఫేజ్లో క్లిక్ చేసి సెర్చ్ కొట్టండి. మీకు అప్పుడు చూడండి 238 ర్యాంక్ వాళ్ళకు బీసీబీ క్యాస్ట్ వాళ్ళకి ఇందులో రావడం జరిగింది 332. ఈ విధంగా మీ ర్యాంక్ దీని దగ్గరలో ఉందా లేదా చెక్ చేసుకోండి. అప్పుడే మీకు అర్థమైపోతుంది సీట్ వస్తుందా రాదా. అయితే ఇక్కడ చూడండి కొంతమందికి 1000+ ఉన్న వాళ్ళకి వచ్చింది అంటే వాళ్ళకి ఏదో స్పెషల్ కేటగిరీ ఉంటుంది. ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకొని మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో రాసైతే పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆఫ్టర్ సెప్టెంబర్ 5th వస్తుంది, మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.